పత్రము పీఠాధికారం పత్రము సమర్పించడం జరుగుతుంది. నేను ఈ అమ్మ మనకి రత్నమ్మ గారు ఒక 2 నెలల ముందరగానే నైనా మా శిష్యుడికి అధికార పత్రం ఇవ్వాలా, అంతకుముందే సూచన చేయాలని నన్నే పిలిచి సూచన కూడా చేయించి మళ్ళీ ఆయనకి అధికార పత్రం కూడా ఇవ్వాలా. అక్కడక్కడ నేర్చుకుంటా అన్నారు. అమ్మ కొంచెం నేర్చుకుని నేనంటే నేర్చుకుంటారులే ఆయన, ఎందుకంటే విద్యావంతుడు, విద్య ఉండాలి, లౌకిక విద్య ఉంది కాబట్టి ఆయన దగ్గర పారమార్థక విద్య కూడా దాంతోపాటు అనుభవిస్తుంది. అందులో స్నేహంగా బాగా ఇప్పుడు స్నేహితులతో కూడా కొంతమంది బాబు శ్రీనివాస బాబు గారు, ఇది గంగాధర్ గారు, చలపస్వామి, ఈశ్వరుడు స్వామి వీళ్ళంతా కూడా పూజలకు వస్తుంటాడు ఇప్పుడు ఆయన. కాబట్టి వాళ్ళంతా కూడా అంతా వచ్చి అక్కడక్కడ కార్యక్రమాలు కూడా మొన్న మాకు హైదరాబాద్ కూడా 2 సార్లు వచ్చిండ్రి. ఇట్లా వస్తూ ఉంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. మేము కూడా అధికారాలు ఇస్తాము. అధికారాలు ఇచ్చిన తర్వాత ఎక్కడ రారు. మేము కూడా సత్యనారాయణకి మీ పేరునైనా సత్యనారాయణ గోపాల్ గారు ఇద్దరికి ఇమ్మని చెప్పింది, బలవంతం చేసింది. కానీ ఇచ్చిన ఆయన కానీ ఇచ్చింది ఎక్కడ సభలకు రాలేదు. వాళ్ళు అట్లా రాకుంటే ఏం ప్రయోజనం? అట్లా ఎప్పుడు కూడా ఊరికే గురువులు కావాలని కాకుండా మనం అయినాక మనం ఎందుకు అయినాము, సరే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురు చెప్పేదానికే కదా పెద్దలు మనకి బాధ్యతను ఒప్పుచెప్పినారు. మనం మందు కూడా సుసంకల్పంతో ఇవన్నీ చేయాలని కోరుకుంటూ న్యాయం చేయాలి కదా. కాబట్టి ఇప్పుడు మనము ఈ చిన్న కార్యక్రమాన్ని చెప్పుకుంటూ మన పెద్దలకు ఇస్తాము. శ్రీమదజల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమైక్య, మామూలుగా మేము కర్ణాటక సేవా సమైక్య ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ తరఫున పెద్దలు అందరూ ఒప్పిక మేరకే ఈ పత్రాన్ని అందిస్తూ ఆయమ్మ మేము అడిగినాము. చూడైనా నేను అందరూ కొంచెం పెద్దలను అడిగినప్పుడు వాళ్ళ శిష్యుడు ఇవ్వచ్చు, సరే వాళ్ళకు ఇచ్చింటే కోరిక పైకి ఇచ్చేయట, దానికి ఏం పర్వాలేదు. కానీ ఆయన నేర్చుకునే ఒక విధానం ఉంది కదా, దాన్ని నేర్చుకోమని చెప్పండి. ఎలాంటి క్రమ పద్ధతిగా రావాలి. ఎందుకంటే మనం అందరూ సంతకం చేస్తాం. ఇక్కడ ఏమని ఈయనకి సాంఖ్య తారక మనస్క మహావాక్యాలు, వీళ్ళు ఎరుకుని విడిసే స్థితి, మరి పరిపూర్ణ పరభైల గురించి సూచన అన్నీ తెలిసిందని మనం సాక్ష్యం పెడతాం. ఏం సాక్ష్యం పెడతాం మనం? తప్పుడు సాక్ష్యం పెడతాం. అది అడగండి. సరే, ఇట్లా భావత కృష్ణ ప్రభువులు మనకి మామూలుగా కేంద్ర పీఠంగా ఉంది మనకి అక్కడ. కృష్ణ భాగవత శ్రీ కృష్ణదేశ అచలగురు మందిరం, విశ్వేశ్వరయ్య నగర్, కార్వాన్, హైదరాబాద్. అది మనకి మూల మందిరముగా ఉండి కేంద్ర పీఠముగా ఉంటుంది. బోధాధికారము మరియు పీఠాధికారం పత్రము. ఈ పరంపరము సామాన్యంగా మనకి అద్వైత పరంపర ఎట్లొచ్చిందంటే, దక్షిణామూర్తి ఎవరు? మామూలుగా మేధా దక్షిణామూర్తి శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణుడు నుంచి బ్రహ్మ నుంచి మనకి వశిష్ఠుడికి శక్తికి ఈ పత్రం చూసే మర్చిపోవాలి. పరాశరుడు, శక్తి కొడుకు పరాశరుడికి మళ్ళీ వేదవ్యాసుడు మత్స్యగంధికి పరాశరుడికి వచ్చినవాడు వేదవ్యాసుడికి 4 శిష్యులు ఉంటారు. మళ్ళీ ఈ 4 వేదాలు నలుగురికి ఇస్తాడు ఆయన. వైశంపాయనులు, సుమంత్రుడు, జైమని, ఇట్లా 4 ఆయన నుంచి అక్కడి నుంచి గౌడపాదులు, మళ్ళా గోవింద భగవత్పాదులు, ఆ తర్వాత మళ్ళా శంకరాచార్యులకు 4 శిష్యులు ఉంటారు. మళ్ళీ ఆయనకు మళ్ళీ గౌడపాదుల నుంచి ఆయన గోవింద భగవత్పాదుల నుంచి అక్కడి నుంచి ఏ దేవస్థానంలో ఎక్కడ విగ్రహారాధన లేదు. మళ్ళీ శంకరుడు వచ్చి 4 పీఠాలు చెప్పి 4 ఇట్లా భక్తులకి అనుగుణంగా ఉంటుంది అన్నట్టుగా ఆయన ఈ విగ్రహారాధన చెప్తాడు ఆయన. దీంట్లో వచ్చింది మనకి చూడండి, పద్మపాదాచార్యుడు, అస్తామలకాచార్యుడు, సురేశ్వరాచార్యుడు, తోటకాచార్యుడు, ఈ 4 ఉంటారు. ఎవరికి? జగద్గురు ఆది శంకరాచార్యులకి. ఆటి నుంచి 4 పీఠాలు, 4 ఆమనాయములు. ఇప్పుడు 137 మంది పీఠాలు జరుగుతూ ఉంది. కానీ మన పరంపర ఎట్లుంటుందంటే, దానికన్నా చూడండి అట్నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎక్కడి నుంచి అద్వైతం నుంచి వచ్చి చూడండి మళ్ళీ అక్కడే అదే తీసుకొని మనము శ్రీ శివరామ దీక్షిత అజరు పరంపరములకు శ్రీ గురుదేవులు, శ్రీ పరంపర శ్రీ దక్షిణామూర్తి, శ్రీమన్నారాయణులు, సూర్య భగవానులు, శ్రీ ఆజ్ఞవల్క మహర్షి, శ్రీ జనక మహారాజు, శ్రీ మహారుషి జనక మహారాజు, శ్రీ శుక మహర్షి, శ్రీ సాందీప ఋషి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ అర్జునులు, శ్రీ ఉద్ధవులు, శ్రీ బ్రహ్మానంద రామానంద, శ్రీ జ్ఞానేశ్వరుడు, శ్రీ సహజానంద రామవధూత, శ్రీ అంబికాయోగి, శ్రీ వేమన యోగి, శ్రీ వెంకటార్యులు వాళ్ళకి తిరువెంగరార్యులు, శ్రీ శ్రీధర స్వామి, శ్రీ మద్రామడుగు శివరామ దీక్షితులు. ఇక్కడి నుంచి మన పరంపరం మొదలవుతుంది. ఎక్కడి నుంచి? శ్రీ మద్రామడుగు శివరామ దీక్షితుల నుంచి అప్పయ్య మంత్రికి పరశురామ సీతారామ స్వామి,
సీతారామ స్వామికి భాగవత కృష్ణ ప్రభువులు, భాగవత కృష్ణ ప్రభువులకు శంకరార్యులు, శంకరార్యులకు శ్రీ వెంకటేశ్వరులు అవధూతలు, శ్రీ వేముల రామయ్యారులు, శ్రీ ఆడిపి రాజయాగిరులు, శ్రీ నాగయ్యారులు, శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యారులు, శ్రీ వెంకటరమణార్యులు, శ్రీ గురుగోపానంద సీనప్పారులు. వీళ్ళు స్వగురువు గురుగోపానంద సీనప్ప స్వామి. ఇక్కడి వరకు గురు పరంపర వచ్చింది. ఇంకా వాళ్ళు చెప్తున్నారు, ఎవరు సీనప్ప స్వామిలు ఉన్నటువంటి వాళ్ళ ధర్మపత్ని ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇది రత్నమార్యులు అగు మా సచ్చిష్యులు ఇప్పుడు పెద్దల ఆధ్వర్యములో, పెద్దల సమూహంలో వాళ్ళందరూ కూడా సమక్షంలో ఈయనకి దీక్షానామం ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఏమని? శ్రీ గురుకృపానంద నారాయణరావు మోరి ఆర్యులు. వీళ్ళకి గురుకృపానంద అని దీక్షానామము వాళ్ళ భక్తులచే పిలువబడుతుంది. వీళ్ళకి రాసి ఇచ్చిన సాంప్రదాయ బోధాధికారము మరియు పీఠాధికార పత్రము ఏమనగా, వీరికి జ్ఞాన వైరాగ్య నియమ నిష్ఠలు పరిశీలించి ధర్మోపదేశము చేసి సాంఖ్య తారక అమనస్క మహావాక్యములచే ఆత్మ బ్రహ్మైక్యుల ఏకత్వము తెలిపి ద్వాదశి షోడశి మంత్రములచే పరిపూర్ణ ఎరుకలను తెలియజేసి పరిపూర్ణ పరభైరును సూచన చేసి పంచదశి దృష్టాంతముచే ఎరుకను విడిచే విధానమును తెలిపి పరీక్షించి ఈ సాంప్రదాయ ప్రబోధను భక్తులకు తెలియజేయుటకు తగిన బోధాధికారముగా నిర్ణయం చేయబడినది. ఈ పరాభవనామ సంవత్సరము శ్రవణ మాసము శుక్లపక్షము అంటే ఇప్పుడు శుక్లపక్షం అంటే పౌర్ణమి తిథి. ఇప్పుడు 14/8/2026 శ్రీ పద్మాబాయి సమేత గురుకృపానంద నారాయణరావు మోరే ఆర్యులుగా అని భక్తులచే పిలువబడుతూ సాంప్రదాయ అభివృద్ధికి కృషి చేస్తూ భక్తజన మందారుడిపై వర్ధిల్లాలని సంపూర్ణ అనుగ్రహముతో వ్రాసి ఇచ్చిన సాంప్రదాయ బోధాధికారము మరియు పీఠాధికారం. ఇప్పుడు వాళ్ళకి పరంపర సోహం ఏమనిచ్చిన అంటే సగుణ నిర్గుణాతీతం సత్యబోధోపదేశకం శ్రీ గురుకృపానంద నారాయణరావు మోర్యార్య సద్గురుభ్యో నమో నమః ఈ రకంగా పిలుస్తూ మళ్ళీ మంగళాత్పరం భువిలోన పరిపూర్ణ బోధమర్మము చెప్పి భవనాశితులేని బాట చూపి నమ్మి వచ్చిన భక్తులను కరుణతో కడతేర్చునటువంటి నారాయణ మౌర్య ఆయులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం శుభమంగళం. ఇట్లు వీళ్ళు గురువురు శ్రీ రత్నమ్మ సమేత గురుగోపానంద సీనప్పార్యులు, గురుగోపాల సీనప్పార్యులు వీళ్ళొచ్చే ఈ పత్రం అందజేయబడినది. మరి పత్రం ఇచ్చేటప్పుడు ఒక 3 కందార్థాలు వాళ్ళకి చెప్తారు. ఈ జీవితాంతము ఈ శరీరం ఉన్నంత వరకు ఈ ధర్మాల్ని, ఈ 3 కందార్థాలు ధర్మాల్ని గురుదత్త అభయదానములో 17వ అధ్యాయములో ఈ కందార్థాలు ఉంటాయి. మొదటి కందార్థంగా చెప్పి మళ్ళా 2, 3 కందార్థంగా పెద్ద మనకి నిర్మలానంద వెంకటరమణ స్వామి అందరూ చెప్పబడతారు. కాబట్టి ఈ ధర్మాన్ని కూడా ఈ ధర్మాన్ని గుర్తుపెట్టుకొని జీవితాంతం ఇట్లే ఉండాలని మనమందరూ కూడా అట్లే ఉండాలి గురుకృపతో. ఆ రకంగానే ఉంటేనే దీనికి సరిపోతుందని విన్నవించుకుంటూ స్వామి బైక్ ఆయన